బాస్ బాస్ మీరు ఈ కంపెనీ బాస్ ని. బాసా మరి మీరు రమ్మన్నాను చూని చెప్పాడు. హూ ఆర్ యు? నేనండి ఈ ఆఫీసు కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ని. మీరు ఈ కంపెనీ మేనేజరా? అని సెక్రటరీ చెప్పారు. ఓ, క్వాలిఫికేషన్స్? బిఎస్సి. ఉత్త బిఎస్సీనా? బిఎస్సి థర్డ్ క్లాస్. థర్డ్ క్లాస్ బిఎస్సీయా? ఏమిటి డ్రెస్? ఇలాగే ఆఫీస్కి వచ్చేది? సారీ మేడం, పొద్దున కారు ఆఫీస్కి వచ్చింది. పొద్దున ఆఫీస్కి వస్తుంటే ఒక కారు. పైసే ఏమిటా నవ్వు? బాస్ నవ్వితే మీరు నవ్వాలా? లుక్, సారీ. ఇంత పెద్ద ఆఫీస్ మేనేజర్ కి ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి? బోల్డంత ఉండాలి. జ్ఞాపక శక్తి లేనోళ్ళంటే నాకు ఇష్టం లేదు. నాకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది మేడం. ఇదేనా మీ జ్ఞాపక శక్తి? సారీ మేడం, ఐఎమ్ సో సారీ. ఆ రోజు ఏదో కంగారులో మర్చిపోయాను. ఇదొక్కటేనా? మిగిలినవన్నీ జ్ఞాపకం ఉన్నాయా? ఇందులో ₹1 పెట్టాను, జ్ఞాపకం ఉంది. ఇంకా మీరు నన్ను 50 MP అంటాం, నేను మీతో మాట్లాడటం అంతా జ్ఞాపకం ఉంది. ఉద్యోగం దొరకలేదన్న విసుగుతో మీతో అలా దెబ్బలాడాను మేడం. సారీ. ఐఎమ్ హ్యాపీ. ఆ రోజు దెబ్బలాడుకోకపోతే ఈ రోజు మనం ఇలా కలుసుకునేవాళ్ళమా? అవునవును. ఏమిటి అవునవును? మీరు అవునంటే మీరు అవునేనా? అవును కదండి. అవును, మీ ఎదురింటి మాస్టర్ గారి భార్య ఎలా ఉన్నారు? అయ్యో, అదంతా మీరు చదివారా? అదే కాదు, ప్రేమను గురించి మీ అభిప్రాయం, ఆవేదన అంతా చదివాను. అబ్బే, అదంతా ఏదో పిచ్చి రాతలు. ప్రేమ కూడా ఒక పిచ్చేగా. పిచ్చికి పిచ్చి రాతలే బాగుంటాయి. అఫ్ కోర్స్ ఇతరుల డైరీ చదవటం మేనేజ్ కాదు. అందుకే మీకు అబ్బే ఏం పర్వాలేదండి. మీరు చదువుతానంటే ఇంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, అంత ముందు సంవత్సరం, వరుసగా 5 సంవత్సరాల డైరీలు మీ ముందు పెడతాం. చందా మాత్రం 50 MP మాత్రమే. ఇప్పుడు కూడా 50 MP మరువలేదే. ఏం అక్కర్లేదు. కానీ నాకు కావాల్సింది గతం కాదు, భవిష్యత్తు. ఇక ముందు మీరు రాయబోయే డైరీలకు కావాలంటే జీవిత చందా కడతాను. అర్థమైందా? ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే